వెల్కమ్ బ్యాక్ టు డే 69 డైట్ వీడియో. 69 రోజులు అంటే అంత ఈజీ కాదు. చాలా రోజులు ఎంత టైర్డ్గా ఉన్నా సరే గివ్ అప్ అనేది అస్సలు ఇవ్వలేదు. జిమ్ లేకుండా ఇంకా స్ట్రిక్ట్ డైట్ చేయకుండా నేను ఇంకా అన్నము, ఇడ్లీ, దోశ ఇవన్నీ తింటూనే చాయ్ తాగుతూనే 76 నుంచి 67 కేజీస్కి అయితే వచ్చాను. తగ్గడం మ్యాజిక్ కాదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్న పవర్. నేను చేయగలి అని అంటే మీరు చేయగలరు. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగ్లా. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పక్కన గంట సింబల్ దాన్ని అయితే యాక్టివేట్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ల వల్ల నా వీడియోస్ చాలా మందికి అయితే రీచ్ ఉంటుంది అనమాట. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వెయిట్ వచ్చేసి 68.25. ఈరోజు కూడా వెయిట్ మళ్ళీ కొంచెం పెరిగిన 25 గ్రామ్స్ అంటే 250 గ్రామ్స్ పెరిగిన. నేను మళ్ళీ డైట్ స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటున్నా. స్ట్రిక్ట్గా అంటే నిన్నమన్నా కూడా అంత స్ట్రిక్ట్గా ఏం చేయలే, కానీ మనకి తినాలనిపించింది డైట్ చేసే ముందు తినేస్తే మనకు క్రేవింగ్స్ అనేవి ఉండవు అనమాట. అందుకోసమే ఈరోజు వెయిట్ ఎందుకు పెరిగినా అంటే నిన్న మా అమ్మ వచ్చిందని చెప్పిన కదా నిన్నటి వీడియోలో. లేట్ నైట్ ఇంకా ఒక జొన్న రొట్టె, చికెన్, ఎగ్ ఫ్రై తిన్నా అనమాట. తినొద్దు అనుకున్నా, కానీ పండగ కూడా, సంక్రాంతి పండగ కూడా వాళ్ళ దగ్గర లేము. ప్రతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, కానీ పండగకి లేమన్నమాట. అందుకోసం ఇంకా తినకపోతే తిన్న దగ్గర ఊకోరు. ఏ పండగ ఉన్నా లేకున్నా సరే వాళ్ళ దగ్గర ఉన్నామంటే తిను 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 అంటారు. అదే పట్టు అనమాట. ఇంకా తిన్న దగ్గర ఊకోరు అనేసి నేను ఈరోజు వచ్చేసి నేను హాట్ వాటర్, నేను జీలకర్ర, వాము, సోంపు 3 వేంపి పెట్టుకున్నా కదా, ఆ హాట్ వాటర్ అయితే తాగుతున్నా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని ఎవరికైనా తెలియకపోతే నేను షార్ట్ వీడియో పెట్టినా, వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. దానివల్ల ఆ వాటర్ వల్ల చాలా యూజ్ అనేది ఉంటుంది. ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను మొలకలు, కీర, ఇంకా బాదము, 2 ఎగ్స్, చింతకాయ పచ్చడి, ఇంకా ఉల్లిగడ్డ టమాటా కర్రీ, కొంచెం రైస్, పెరుగు అనమాట. ఇది నా ఈరోజు నా లంచ్. ఇది ప్రోటీన్ కోసం ఇంకా మొలకలు, ఎగ్స్ అయితే తీసుకున్న కర్రీ అది, ఇంకా పెరుగు కూడా కొంచెం ప్రోటీన్కి సంబంధించింది అనమాట. ఇది ఈరోజు నా లంచ్. అయితే మీరేం లంచ్ చేస్తారు, ఎట్లా తీసుకుంటారు ఫుడ్ అనేది, ఏం డైట్ చేస్తారు అనేది కామెంట్ అయితే చెప్పండి, ఓకేనా. ఇక్కడ నేనైతే ఫస్ట్ సలాడ్ అయితే తినేస్తున్నా. వెయిట్ లాస్ అంటే సడన్ మిరాకిల్ కాదు. మనం డైట్ ఆపేసాము అంటే ఇంకా అక్కడితోటి ఆపేయొద్దు అనమాట. మనం ఒక రోజు 2 రోజులు డైట్ మానేసినా చేయకున్నా మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను 20 డేస్ డైట్ చేయలేదు, ఎందుకు లేని రోజులు చేయలేదు కదా అని మనకి, ఎందుకంటే మన మనుషులం కాబట్టి మన మైండ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఆయన రోజు డైట్ చేయనందుకు మనకి అబ్బా మళ్ళీ ఇప్పుడు చేయాలా, తినాలా, ఎక్సర్సైజ్ చేయాలా అన్నట్టు ఉంటుంది. కానీ అట్లా అస్సలు ఎప్పుడు ఆపకండి. మనకు కొన్ని రోజులు బ్రేక్ వచ్చినా కూడా మనం ఆపేయొద్దు. ఎందుకంటే మనకి ఏదో అడ్డంకులు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఫంక్షన్ అనో, పార్టీస్ అనో, ఏదో ఒకటి మనకి హెల్త్ బాగాలేకనో వస్తుంది, మనం ఆపేసాము. కానీ అస్సలు అలా చేయకండి. చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ నుంచి మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే చేయాలి. అంతేగాని మనకి మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ వచ్చింది అనేసి మళ్ళీ అంతే మీరు ఆపేసి ఉన్నారనుకో మళ్ళీ తగ్గిన వెయిట్ మళ్ళీ పెరుగుతారు. ఇంకా మనం అనుకున్న వెయిట్కి రావాలి, మనం సాధించాలి. నేను సాధిస్తున్నా, మీరు కూడా సాధించాలని కోరుకుంటున్నాను. జిమ్ చేయకపోయినా, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోయినా, డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకపోయినా మనకు కన్సిస్టెన్సీ ఉంటే చాలు. అదే మనకి వెయిట్ అనేది తగ్గిస్తుంది, ఫ్యాట్ అనేది తగ్గిస్తుంది అనమాట. మనం వెయిట్ తగ్గేది ఒక అందం కోసమో, డ్రెస్సులు మనకు నచ్చింది వేసుకోవాలని కాదు, మన హెల్త్ కోసం. మన హెల్త్ బాగుంటేనే కదా మంచిగా ఉండేది. అందుకోసమే మనం మంచిగా ఉండాలంటే మన హెల్త్ బాగుండాలి. దానికోసమనే చేయండి. మీరు బరువు తగ్గండి. నాకు ఈ బరువు తగ్గినాక ఈ 9 కేజీస్ బరువు తగ్గినాక ఎలా ఉందంటే, నాకు ఎన్ని బస్తాల మూటలు ఇట్లా బరువు పోయింది అన్నట్టు ఉంది తెలుసా. అంత అలికే ఉంది, బాడీ అనేది అంత ఫ్రీగా ఉంది. ఇంతకు ముందు కొద్దిసేపు నిలబడి వంట కూడా చేస్తుంటే ఆ బరువు అంతా వచ్చేసి ఇక్కడ మొక్కల మీద, ఇక్కడ కాళ్ళ మీద, పాదాల మీద పడి బాగా గుంజేదనమాట. ఇక్కడ లంచ్ చేసేసినాక నేను ఈవినింగ్ అయితే చాయ్ తాగుతున్నా. నేను కూడా అంత స్ట్రిక్ట్గా డైట్ చేయట్లేను, అంత డైటీషియన్ కాదు. నాకు తెలిసింది చేస్తున్నా, కానీ నాకు నచ్చింది తింటూనే, నచ్చింది చేస్తూనే నేను డైట్ అయితే చేస్తున్నా. స్టాప్ అయితే చేయట్లేను, గివ్ అప్ ఇవ్వట్లేను. వెయిట్ అయితే లూజ్ అవుతున్నా. మీ వెయిట్ తగ్గినా సరే, స్లోగా చూపిస్తున్నా సరే, మీరైతే అస్సలు గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వకండి. నా నైట్కి వచ్చేసి ఇక్కడ మొలకలు అండ్ మజ్జిగ,
తాగిన. ఇంకా ఈ తాగినాక ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు వచ్చారు. చికెన్ ఇంకా అప్పుడు మళ్ళీ రొట్టెలు అవి చేసినాం అనమాట, జొన్న రొట్టెలు. అప్పుడు నైట్ ఒక హాఫ్ జొన్న రొట్టె ఇంకా చికెన్ తిన్నా. కానీ రేపు వెయిట్ చూడండి తగ్గిందా లేదు అనేసి మీకు ఇందులో తెలుస్తుంది. ఎందుకు ఏంటి ఇట్లా తిన్నప్పుడే కదా నేను చెప్తున్నా. కానీ నేను అంత స్ట్రిక్ట్గా ఏం డైట్ చేయట్లేను, కానీ వెయిట్ అయితే లూజ్ అవుతున్నా, హెల్తీగా లూజ్ అవుతున్నా. అది ఎందుకు ఏంటి అని నాకు డే 1 నుంచి మీరు వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే చూస్తే మీకు అర్థమవుతుంది. నేను నా వీడియోస్ చూసారంటే తప్పకుండా మీకు మోటివేషన్ లాగా ఉంటుంది. వెయిట్ తగ్గడం అయితే తప్పకుండా స్టార్ట్ చేస్తారనమాట. మీరు బరువు తగ్గాలనుకుంటే ఈరోజు స్టార్ట్ చేస్తా, ఆ రోజు స్టార్ట్ చేస్తాను అని అస్సలు అనుకోకండి. ఈరోజు స్టార్ట్ చేయకపోతే ఎప్పటికీ స్టార్ట్ చేయలేరు అనమాట. మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. ఇంట్లో ఏముంటుంది సరే, ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి, తర్వాత మీకు కావాల్సినవి తెచ్చుకోండి. ఓకేనా? మీరు మీ బాడీ అనేది ఏమీ కాదు, మీ లైఫ్ లాంగ్ పార్ట్నర్ అనమాట. దానికి టైం ఇవ్వండి, కొంచెం లవ్ ఇవ్వండి, మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చి హెల్తీగా ఉంచండి. అంత బాగుంటుంది, వెయిట్ తగ్గుతారు. ఓకేనా? మీకు ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఇంకా కావాలి అంటే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు మళ్ళీ మంచి వీడియోతో వచ్చేస్తా. రేపు ఎంత వెయిట్ ఉన్నా ఏందనేది రేపటి వీడియోలో చూసేద్దాం. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అయింది అనుకుంటా. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.